నమస్కారం. ఈరోజు మన ఆరోగ్యం గురించి ఒక చాలా ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలున్నాయి కదా, వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడో కాదు, మన పూర్వీకుల ఆహారంలోనే దాగి ఉంది అంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే మనల్ని నేరుగా సిరిధాన్యాల ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ కనిపిస్తున్నది ఒక దారి, కానీ ఇది మామూలు రోడ్డు కాదు. దీన్నే సిరిధారి అంటారు. అంటే సంపదలాంటి ఆరోగ్యం వైపు మనల్ని నడిపించే ఒక అద్భుతమైన మార్గమన్నమాట. సరే, అంతా బాగానే ఉంది. కాని అసలు సమస్యేంటి? ఈ రోజుల్లో మనం ఈ ప్రాచీన ధాన్యాల గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది? చూడండి, మన లైఫ్ స్టైల్ మారిపోయింది. దాంతోపాటే మన ప్లేట్లోని ఆహారం కూడా పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పోషకాలు నిండుగా ఉండే భోజనం బదులు ఇప్పుడు పాలిష్ పట్టిన బియ్యం, గోధుమలు ఇలా అన్నీ ప్రాసెస్ చేసినవే. మరి ఈ మార్పు వల్ల ఏమవుతోంది? షుగర్, బీపీ, ఒబేసిటీ ఇలాంటి ఎన్నో దీర్ఘకాలిక జబ్బులు మనల్ని చుట్టుముడుతున్నాయి. అయితే మనం తినే ధాన్యాలన్నీ ఒకే రకం కాదు. వాటిని 3 రకాలుగా చూడొచ్చు. ఒకటి, మన ఆరోగ్యానికి మేలు చేసే ధనాత్మక సిరిధాన్యాలు. 2, పర్వాలేదు అనిపించే తటస్థ ధాన్యాలు. ఇక 3వది, ఆరోగ్యాన్ని పాడుచేసే రుణాత్మక ధాన్యాలు. వీటన్నిటి మధ్య ఇంత తేడాకి అసలు కారణం ఏంటో తెలుసా? ఫైబర్ అంటే పీచు పదార్థం. ఈ చార్ట్ చూడండి ఒకసారి. తేడా ఎంత స్పష్టంగా ఉందో మనకే అర్థమవుతోంది. ఒకవైపు అండుకొర్రల్లో ఏకంగా 12.5 గ్రాముల ఫైబరుంది. అదే గోధుమల్లోకొస్తే కేవలం 1.2 గ్రాములు. ఇక మనం రోజూ తినే పాలిష్ బియ్యంలో అయితే జస్ట్ 0.2 గ్రాములు. ఆలోచించండి, ఈ తేడా మన ఆరోగ్యాన్ని ఎంతలా ప్రభావితం చేస్తోందో. సరే, సమస్య తెలిసింది. మరి పరిష్కారం? ఆ సమాధానం కోసం మనం భవిష్యత్తులోకి కాదు, మన గతం వైపు చూడాలి. ఇవే ఆ అద్భుతమైన ధాన్యాలు. వీటినే సిరిధాన్యాలు అని పిలుస్తున్నారు. ఎందుకంటే సిరి అంటే సంపద కదా. ఇవి మనకు ఆరోగ్యమనే అసలైన సంపదనిస్తాయి. చూడ్డానికి చిన్న చిన్న గింజల్లా ఉన్నా ఇవి నిజంగా పోషకాల గనులు. సో, సిరిధాన్యాలు అంటే కేవలం కడుపు నింపే ఆహారం మాత్రమే అనుకుంటే పొరపాటే. వాటి ప్రత్యేకత ఏంటంటే అవి మన శరీరాన్ని లోపల్నుండి శుభ్రం చేసి పోయిన ఆరోగ్యాన్ని తిరిగి నిలబెట్టగలవని ఒక బలమైన నమ్మకం. అయితే ఎప్పుడో మరుగున పడిపోయిన ఈ ధాన్యాల గురించి మనకు మళ్ళీ ఎలా తెలిసింది? దీని వెనుక ఒక అద్భుతమైన వ్యక్తి కథ ఉంది. ఆయనే డాక్టర్ ఖాదర్ వలీ, ఒక స్వతంత్ర శాస్త్రవేత్త. అమెరికాలో ఒక మంచి కెరియర్ను వదిలేసి తిరిగి మన దేశానికి వచ్చి గత 20 ఏళ్లుగా తన జీవితాన్ని ఈ సిరిధాన్యాల మీద పరిశోధనకే అంకితం చేశారు. ఆయన కృషి ఫలితమే ఈరోజు మనం ఈ సిరిధాన్యాల గొప్పతనాన్ని మళ్లీ తెలుసుకోగలుగుతున్నాం. సరే, ఇంతకీ ఆ 5 ధనాత్మక సిరిధాన్యాలు ఏంటి? ఒక్కోదాని ప్రత్యేకత ఏంటో వివరంగా చూద్దాం. మన జాబితాలో మొదటిది కొర్రలు. పొలంలో పెరిగే మొక్క దగ్గరనుండి మన ప్లేట్లోకి వచ్చేంతవరకు ఈ చిన్న గింజల ప్రయాణంలో ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. మరి కొర్రల వల్ల కలిగే ప్రయోజనాలేంటి? జీర్ణ సమస్యల నుండి మొదలుకొని ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయం వరకు ఇలా చాలా వాటిపై ఇవి సానుకూల ప్రభావం చూపిస్తాయని చెప్పబడింది. తర్వాత అరికెలు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మన నరాలను బలపరిచి మానసిక స్థైర్యాన్ని పెంచడంలో కూడా ఇది సహాయపడుతుందని నమ్ముతారు. ఆర్థరైటిస్, పార్కిన్సన్స్ లాంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందట. ఇక మన జాబితాలో 3వది ఊదలు. మన శరీరంలో కొన్ని కీలకమైన అవయవాలుంటాయి కదా, లివరు, కిడ్నీలు లాంటివి. వాటిని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఈ ఊదలు సరిగ్గా ఆపనే చేస్తాయట. ముఖ్యమైన అవయవాలను శుభ్రపరచటంలో, కొలెస్ట్రాల్ను తగ్గించటంలో ఇవి బాగా పనిచేస్తాయని చెప్పబడింది. నెంబర్ 4 సామలు. ఇవి ప్రత్యేకంగా పునరుత్పత్తి వ్యవస్థ అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్కు సంబంధించిన సమస్యలపై ప్రభావవంతంగా పనిచేస్తాయని అంటారు. ఉదాహరణకు పీసీఓడీ లాంటి సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మేలు చేస్తుందని పేర్కొన్నారు. ఇక చివరిగా 5వ సిరిధాన్యం అండుకొర్రలు. ఇది ఒక రకంగా ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. జీర్ణ సమస్యల దగ్గరనుంచి ఆర్థరైటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, కంటి సమస్యలు, ఇంకా ఊబకాయం వరకు ఇలా అనేక రకాల సమస్యల మీద ఇది చాలా బాగా పనిచేస్తుందని చెబుతారు. సో చూశారు కదా, ఈ 5 ధాన్యాలు ఒక్కొక్కటి ఒక్కో రకంగా మన శరీరానికి మేలు చేస్తాయి. మరి వీటన్నిటినీ కలిపి చూస్తే
అసలైన ఆరోగ్యం వైపు ఇదొక స్పష్టమైన మార్గంలా కనిపిస్తోంది. ఈ మొత్తం కాన్సెప్ట్ను డాక్టర్ ఖాదర్ వలీ మాటల్లోనే చెప్పాలంటే, ఈ సిరిధాన్యాలు కేవలం మనకు పోషకాలను ఇవ్వడమే కాదు, అంతకంటే ముఖ్యమైన పని చేస్తాయి. అవి ఏంటంటే, మన శరీరంలో వ్యాధులకు కారణమయ్యే చెడు పదార్థాలను బయటకు పంపించి, శరీరాన్ని శుభ్రపరిచి, ఆరోగ్యాన్ని మనకు అందిస్తాయి. సో, చివరిగా ఒక ప్రశ్న. మన భవిష్యత్ ఆరోగ్యం కోసం మనం వెతుకుతున్న సమాధానాలు ఏవో కొత్త టెక్నాలజీలోనో మందులలోనో కాకుండా మన పూర్వీకులు మనకు వదిలివెళ్లిన ఈ చిన్న గింజల్లోనే దాగి ఉన్నాయేమో, ఏమంటారు?